భారతదేశంలో రాజకీయాల్లో మార్పులు రావాలి. యువతకి అనుగుణంగా రాజకీయ నాయకులు పనిచేయాలి అనే ఉద్దేశంతో జెన్జీ మహాభారత్ని స్థాపించడం జరిగింది. జెన్జీ మహాభారత్ అంటే మన భారతదేశంలో ఉన్న యువత వారి యొక్క కొత్త ఆలోచనలకు అనుగుణంగా ఈ భారతదేశాన్ని ఒక మహాభారతదేశంగా ఆవిర్భవించేటటువంటి ఆలోచనలతో మన దేశంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు కలిసి పనిచేస్తూ అందులో యువత కీలక పాత్ర పోషిస్తే ఏ విధంగా ఉంటుంది, ఈ జెన్జీ మహాభారత్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి ఒక్కసారి చూద్దాం. జెన్జీ మహాభారత్ అనే పేరుతో ఒక వ్యవస్థను స్థాపించి ఈ వ్యవస్థ 2047 వరకు కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. అంటే ఇంచుమించు 20 సంవత్సరాలు ఈ జెన్జీ మహాభారత్ని కొనసాగించాలి. ఈ 20 సంవత్సరాలు ప్రభుత్వం ప్రజలు కలిసి 3 రకాల ఆదాయాల మీద కృషి చేయాలి. మొదటిది, మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాలు కూడా ప్రతి నెల 1% నిధులు ఈ జెన్జీ మహాభారత్ అనే వ్యవస్థకు కేటాయించాలి. 1% అనేది ప్రమాణం కాదు, రాష్ట్రాల యొక్క ఆర్థిక వెసులుబాటును బట్టి ఆ సంఖ్యను మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జిఎస్టీ విధానంలో సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఏ విధంగా ఉన్నాయో ఎంజిఎస్టీ అనే కొత్త విధానాన్ని తీసుకురావాలి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ జిఎస్టీ, అలాగే ఎంజిఎస్టీ అంటే మహాభారత్ జిఎస్టీ. ఈ ఎంజిఎస్టీ అనేది సామాన్యుల మీద భారం పడకుండా లగ్జరీ ఐటమ్స్ మీద ఈ ఎంజిఎస్టీని విధించాలి. ఉదాహరణకు కార్లు, బైకులు, ఏసీలు, అలాగే సిగరెట్స్, లిక్కర్ వంటి వాటి మీద ఈ ఎంజిఎస్టీని విధిస్తూ ఈ ఎంజిఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం జెన్జీ మహాభారత్కు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక మూడవది, ప్రభుత్వం తరపు నుంచి రాష్ట్రాల ద్వారా ఎంజిఎస్టీ ద్వారా ఆదాయం చేకూరుతుంది కాబట్టి దీని ఆధారితంగా దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఒక పిలుపునివ్వాలి. దేశ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములు చేస్తూ మన దేశంలో ఉన్న సెలబ్రిటీలు, క్రీడాకారులు, ప్రజలు, ధనికులు జెన్జీ మహాభారత ప్రచారకర్తలై ప్రజలు కూడా ఎంతో కొంత నిధుల్ని ఈ మహాభారత్లో చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా, ఎంజిఎస్టీ ద్వారా, ప్రజల ద్వారా నిధులు మహాభారత్లో జమ అవుతాయో ఈ జెన్జీ మహాభారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. ఈ విధంగా జెన్జీ మహాభారత్ ద్వారా జమైన నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టాలో ఒకసారి చూద్దాం. ఆదాయం తెచ్చిపెట్టే వాటి మీద పెట్టుబడులు పెట్టాలి. ఉదాహరణకి మహాభారత్ అనే పేరుతో కొన్ని ట్రైన్స్ వేసామనుకోండి, ఈ ట్రైన్స్ ద్వారా మళ్ళీ ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం మళ్ళీ జెన్జీ మహాభారత్ ఖాతాలో జమ అవుతుంది. ఈ విధంగా జెన్జీ మహాభారత్ ద్వారా నెలకొల్పబడిన వ్యవస్థల ద్వారా మన దేశంలో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. దీంతోపాటు మన దేశంలో ఉన్న యువత ఎవరైతే కొత్త ఆలోచనలతో వచ్చి వారి ఆలోచనల ద్వారా మన దేశానికి ప్రగతి వస్తుంది, ప్రగతి పదంలో నడుస్తుంది అనిపిస్తే అటువంటి వారికి ఈ జెన్జీ మహాభారత్లో జమైనటువంటి నిధులను కేటాయిస్తూ వారిని ప్రోత్సహించాలి. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ప్రజలు కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, పార్టీలుగా విడిపోతున్నారు. అలాంటి ప్రజలను ఏకం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. యువతకి ఈ ప్రభుత్వం మీద ఉన్న అసహనాన్ని గుర్తించి జెన్జీ మహాభారత్ వేదికగా ప్రజలందరినీ ఏకం చేసి 80 ఏళ్లలో సాధించలేనటువంటి అభివృద్ధిని ఈ 20 ఏళ్లలోనే సాధించాలని ఆశిస్తూ నా పేరు వాసుదేవ్. జై భారత్, జెన్జీ మహాభారత్. జై హింద్.